ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర గతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రీరామకథా సుధకు మరోసారి స్వాగతం. ఉత్తరాఖండ ఉపోద్ఘాతం చూసాం. ఇది ఎందుకు ప్రక్షిప్తం కాదు అన్న విషయం మీద చాలా లఘువుగా చర్చ కూడా జరుపుకున్నాం. ఒక చక్కని ప్రశ్న వచ్చింది. ఏమండి, కుశలవులు గానం చేయడం ప్రారంభించారు. అక్కడి నుంచి మొదలైంది కథ బాలకాండలో. అంచేత ఆది గ్రంథమైన వాల్మీకి రామాయణంలో ఫ్లాష్ బ్యాక్ టెక్నిక్ మొదటిసారి వాడారు. అంచేత అది తిరిగి మళ్ళీ ఆ ఫ్లాష్ బ్యాక్కి రావడం సమంజసం కదా. అంచేత ఉత్తరాఖండ ఖచ్చితంగా ప్రామాణికం అని చెప్పాల్సి ఉంటుంది. కావ్య నిర్మాణంలో మహర్షి మరల తిరిగి కుశలవుల దగ్గరికి రావాల్సిన అవసరం ఉంది కదా అని వాళ్ళు అడిగారు. చాలా చక్కని ప్రశ్న. అయ్యా, మీకున్న ఇంగిత జ్ఞానంలోని ఒక 1% చాలామందికి కలగాలని నేను కోరుకుంటున్నాను. నో డౌట్ అబౌట్ ఇట్. ఏ పాత్రలనైతే మీరు ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పవలసిన ధర్మం మామూలు ఏ రచయితకైనా ఉంటుంది. అసలు కవి కోకిల, ఆది కవి వాల్మీకి, ఆయన అటువంటి తప్పిదం చేస్తాడు ఆయన. అంచేత కావ్యం ఉత్తరాఖండ లేకుండా పూర్తి కాదు. చాలా సమంజసమైన ప్రశ్న అది మీరు అడిగినది. ఇకపోతే రూపకం దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, గర్భం అంటే నాటకానికి ఎలా ఉంటుందంటే, గర్భం అనేది ఈ కాండల మధ్యలో ఉంటుంది. కిష్కింధ కాండని గర్భం అంటారు. అంటే ఎక్కడైతే పాత్రలు గర్భంలో ఇంట్రడ్యూస్ అవుతాయో ఖచ్చితంగా పతాక వరకు రావాలి అవి. అది నియమం అది. అలాగే మీరు ఏ పాత్రలనైతే చూపించారో ఆదిలో, అందులో ఆ పాత్రలని మీరు ఒకవేళ ఇంట్రడ్యూస్ చేయకపోయినా ఎక్కడో అక్కడ వాళ్ళ గురించి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చెప్పడం చాలా అవసరం ఉంటుంది. అంచేత కుశలవుల వృత్తాంతం లేకుండా రామాయణం పూర్తి కాదు. అంతేకాదు, వాళ్ళు ఈ శ్రీరాముడి వంశం ముందరికి తీసుకెళ్ళిన వాళ్ళు ఆ తర్వాత రాజ్యం వాళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోతారు కదా వీళ్ళు. అంచేత దట్ కంటిన్యూటీ ఈజ్ నెససరీ. సో ఫ్లాష్ బ్యాక్ని ఎండ్ చేస్తూ కంటిన్యూటీ చూపించి ఉత్తరాఖండని ముగుస్తాడు వాల్మీకి మహర్షి. రెండవది చాలా చక్కని ప్రశ్న. ఇన్ఫ్యాక్ట్ ఐ వాజ్ స్టన్డ్ టు సీ దిస్ క్వశ్చన్. వారు ఏమంటారంటే, అయ్యా మీరు చాలా చోట్ల వేద వేద్యే పరే పుంసి జాతీయ దశరథాత్మజే వేద ప్రాచేర్సాదాసి సాక్షాత్ రామాయణాత్మన అని చెప్తున్నారు. వేదం యొక్క స్వరూపమే రామాయణం అని చెప్పేసి. అలాగా వేదంలో శ్రీరాముడి సందర్భం ఎక్కడైతే వచ్చిందో, శ్రీరామనామం ఎక్కడెక్కడైతే వేదాల్లో వచ్చిందో మీరు చెప్పారు. దశరథుడి గురించి చెప్పారు, వేదాల్లో ఎక్కడ వచ్చిందో. మరి ఆ విధంగా రావణాసురుడి గురించి కూడా ఉండాలి కదా అని అడిగారు. ఇది ఎందుకు మంచి ప్రశ్న అని అంటున్నానంటే, ఉత్తరాఖండలో ప్రధానంగా రావణాసురుడి చరిత్ర ఉంటుంది. అంచేత రావణాసురుడి పేరు ఎక్కడుంది వేదాల్లో, ఎక్కడ కనిపిస్తుంది అంటే, రామతాపనీయ ఉపనిషత్తు, అథర్వణ వేదంలో రెండిట్లో కూడా దశశీర్షుడు అనే పదంతో రావణాసురుడి గురించి చెప్పడం జరిగింది. అంతేకాదు, విశ్వ సాహిత్యంలోనూ చాలా చోట్ల, భారతీయ భాషలలో కూడా చాలా చోట్ల
కొన్ని గ్రంథాల్లో అయితే స్టార్టింగ్లోనే రావణాసురుడి చరిత్రని చెప్పి ఆ తర్వాత ముందరికి వెళ్ళారు. ఒకానొక కావ్యంలో సుందరకాండలో రావణాసురుడి చరిత్ర పూర్తిగా చెప్పడం జరిగింది. అంటే రావణాసురుడి చరిత్రని విస్మరించలేదు శ్రీరామ కథలో ఎక్కడా కూడా. భారతంలో విస్మరించలేదు, భాగవతంలో కూడా విస్మరించలేదు. భారతంలో అయితే స్టార్టింగ్లోనే చెప్పేశారు రావణాసురుడి చరిత్రని క్లుప్తంగా. అంటే ఏమిటి అంటే ఇది ఒక కాంపాక్ట్ గ్రంథం కాబట్టి ఈ మహాభారతం మీరు ఏ గ్రంథం తీసుకున్నా కూడా వాళ్ళు కంప్లీట్గా చెప్పే ప్రయత్నమే చేశారు. ప్రయత్నం చేయడం అంటే చేశారు. వాళ్ళు దానిని ఆ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మూడవ ప్రశ్న, అఫ్కోర్స్ ఇది చాలామంది అడిగే ప్రశ్న. ఇది వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమండి ఉత్తరాఖండ ఔచిత్యం గురించి మీరు చెప్పుకుంటూ వెళ్ళారు, బాగానే ఉంది, చాలా డౌట్స్ క్లారిఫై కూడా అయ్యాయి. అయ్యా ధన్యవాదాలు, మీకు నమస్కారం, శతకోటి నమస్కారాలు మీకు. ఒక్క విషయం కొద్దిగా మామూలుగా అనిపించినా అది కూడా చెప్పగలుగుతారా అని అడిగారు. అదేమిటి అంటే, యుద్ధకాండలో సుగ్రీవుడు, విభీషణుడు, హనుమంతుడు వీళ్ళంతా శ్రీరామచంద్రుడు, సీతమ్మ వారు వీళ్ళంతా ఇచ్చిన ఆ కానుకల్ని తీసుకుని వెళ్ళిపోయినట్టు చెప్పారు. ఉత్తరాఖండ్లో మరలా ఆ ప్రస్తావన ఎందుకు వచ్చింది అన్నారు. వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అంటే, చాలా పొలైట్గా ఏమడుగుతున్నారంటే, ఇది ఒక నెపంగా చూపించి ఉత్తరాఖండ్ ఏదో సరదాగా ఎవరో రాసింది అన్నట్టుగా చెప్తున్నారండి, దీనికి సమాధానం ఏమిటి అంటారు వారు. ఏమీ లేదండి. ఇప్పుడు నేనే చూడండి, లేదా నాలాగా ప్రసంగం చేస్తున్న వాళ్ళని చూడండి, ఇత పూర్వం జరిగిన సభలో చెప్పిన దానిని కొద్దిగా ఉదహరించి మనం ఇలా అనుకున్నాం, ఇలా చెప్పుకున్నాం, ఆ తర్వాత మళ్ళీ ఇలా జరిగింది అని ఎలా అయితే చెప్తామో, యుద్ధకాండలో ఎక్కడైతే ఎండ్ చేశారో దానిని లీడ్గా తీసుకుని మళ్ళీ కొద్దిగా వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత, సో ఆ విధంగా వాళ్ళు అలా వచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు, ఆ తర్వాత ఏం జరిగింది అన్నట్టుగా చెప్పాడు మహర్షి. అది సహజమైన లక్షణం, అది దాని కంటిన్యూటీ మెయింటైన్ చేసేందుకు. అలా చెప్పకపోతే మళ్ళీ ఇంకో ప్రశ్న కూడా వస్తుంది. మళ్ళీ వితండం ఏమొస్తుంది అంటే, మహర్షి కనెక్ట్ చేయలేదు యుద్ధకాండని దీనిని, కాబట్టి ఇది సెపరేట్గా ఎవరో రాసి పెట్టేశారని కూడా అంటారు. చూడండి, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే ఎందుకంటే అధ్యయనం అనేది చాలా చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎక్కడ ఇలా ప్రశ్నలు వచ్చి సమాధానాల దగ్గరికి వెళుతుంటాయి. పరశురాముడు ఎందుకు రావాలి, బాలకాండ చివర చాలా వెరీ షార్ట్ టైంకి వస్తాడు ఆయన. ఆ తర్వాత కంటిన్యూటీ చూపిస్తున్నాడు మహర్షి దశావతారాల్లో, పరశురాముడు, రాముడు. ఎంతేదంటే ఇది చరిత్ర అన్నాడు, ఇది ఇతిహాసం అన్నాడు. అంటే ఆ దశావతారాల క్రమంలో, వేదాల యొక్క క్రమంలో, వేదాధ్యయనం వాల్మీకి రామాయణం అధ్యయనం చేస్తే వేదాధ్యయనం చేసినట్టే అని ఎంత క్లియర్గా చెప్తున్నారు అంటే కారణం ఇదన్నమాట. ఓ చిన్న విషయం, సందర్భం వచ్చింది కాబట్టి, వేదాలు ఎందుకు రామాయణంతో పూర్తిగా ముడిపడి ఉంటాయి అంటే, మంత్రరామాయణం అని ఒక గ్రంథం ఉంది, మీ చేతికి చిక్కితే తప్పకుండా తీసుకోండి. వేదాలలో ఉన్న మంత్రాలను రామకథకి అన్వయించి అద్భుతంగా రాశారు. అంతకంటే తార్కాణం మరొకటి ఉండదు మీకు. ఇది వేదం, ఇదే వేదం, ఏవం వేద, దట్స్ ఆల్. సరే, మనం ఈరోజు ఉత్తరాఖండ మొదటి సర్గలోకి వెళతాం. వాల్మీకి మహర్షి జన్మదినం. ప్రాప్త రాజ్యస్య రామస్య రాక్షసానాం వధే కృతే ఆజగ్ము ఋషయః సర్వే రాఘవం ప్రతినందితుం. దుష్టులైన రాక్షసులను సంహరించి అయోధ్యకు మరలి వచ్చిన పిమ్మట శ్రీరామచంద్రుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. అంతటా ఋషీశ్వరులు అందరూ రామలక్ష్మణులను అభినందించుటకై అయోధ్యకు విచ్చేశారు. కౌశికోధయవక్రీతో గార్గ్యో గాలవ ఏవచ కణ్వో మేధాతిథే పుత్ర పూర్వస్యాం దిశియే శ్రితాః.
స్వస్యాత్రేయోథ భగవాన్ నముచి ప్రముచిస్తథా అగస్త్యోత్రిశ్చ భగవాన్ సుముఖో విముఖస్తథా అజగ్ముస్తే సహ అగస్త్య ఏ స్థితా దక్షిణాం దిశం నృషద్గుః కవశో ధౌమ్యో రౌద్రేయశ్చ మహాన్ ఋషిః తేప్యాజగ్ముస్స శిష్యా వై ఏ శ్రితాః పశ్చిమాం దిశం వసిష్ఠः కశ్యపో ధాతృవిశ్వామిత్రస్స గౌతమः జమదగ్నిర్భరద్వాజస్తేపి సప్తర్షయస్తథా ఉదీచ్యాం దిశి సప్తైతే నిత్యమేవ నివాసినః. కౌశికుడు, యవక్రీతుడు, గార్గ్యుడు, గాలవుడు, కణ్వుడు, మేధాతిథి కుమారుడైన ప్రస్కంధుడు వచ్చారు. వీళ్ళంతా అయోధ్యకు తూర్పు దిక్కును నివసించేటివారు. దక్షిణ దిశ నుండి శుభప్రదుడైన ఆత్రేయుడు అంటే వామదేవుని యొక్క శిష్యుడు, మహాత్ముడైన నముచి, ప్రముచి, పూజ్యుడైన అత్రి, సుముఖుడు, విముఖుడు మొదలగు మహామునులు అగస్త్య మహర్షితో కూడి వచ్చారు. అలాగే నృషద్గుడు, కవశుడు, ధౌమ్యుడు, రౌద్రేయ మహర్షి మున్నగు ముని ప్రముఖులు ఎల్లరునూ తమ తమ శిష్యులతో కూడి పశ్చిమ దిశ నుండి వచ్చారు. వీళ్ళు వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి మహర్షి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు అని సప్తర్షులు. మరోసారి చెబుతాను, రామాయణ కాలానికి సప్తర్షులు ఎవరు? వశిష్ఠుడు, కశ్యపుడు, అత్రి మహర్షి, విశ్వామిత్రుడు, గౌతముడు, జమదగ్ని, భరద్వాజుడు. ఈ 7 మహానుభావులు వీళ్ళు సప్తర్షులు. వీళ్ళు అయోధ్యకు వచ్చారు. వీళ్ళు నిరంతరము ఉత్తర దిశయందు నివసించువారు అన్నాడు. సంప్రాప్యతే మహాత్మానో రాఘవస్య నివేశనం నిష్ఠితా ప్రతిహారార్థం హుతాశన సమప్రభాః వేద వేదాంగ విదుషో నానాశాస్త్ర విశారదాః ద్వాస్థం ప్రోవాచ ధర్మాత్మా హ్యగస్త్యో మునిసత్తమః నివేద్యతాం దాశరథే ఋషయో వయమాగతాః. ప్రతీహారస్తతస్తూర్ణం అగస్య వచనాదృతం సమీపం రాఘవస్యాశు ప్రవివేశ మహాత్మనః నయేంగితజ్ఞः సద్వృత్తో దక్షో ధైర్య సమన్వితః స రామం దృష్ట్య సహసా పూర్ణచంద్ర సమప్రభం అగస్త్యం కథయామాస సంప్రాప్తం ఋషిభిः సహ. ఏమిటయ్యా అంటే, వీళ్ళందరూ ఎలా ఉన్నారు? అగ్నివలే తేజోమూర్తులు, వేద వేదాంగ పారంగతులు, సకల శాస్త్ర కోవిదులు. శ్రీరామచంద్రుని మందిరమును సమీపించి వారి రాకను ఆ ప్రభువుకు తెలుపుటకై సింహద్వారం దగ్గర నిలబడ్డారట వాళ్ళు. ధర్మాత్ముడు, మునిశ్రేష్ఠుడు అయిన అగస్త్య మహర్షి, మేమందరము ఋషీశ్వరులము, మా రాకను గూర్చి శ్రీరామచంద్ర ప్రభువునకు నివేదింపు అని ద్వారపాలకునితో పలికాడు. వెంటనే అతను ఆ ఆదేశాన్ని శిరసా వహించి ఒక్క పరుగు తీసి రాముడి దగ్గరికి వెళ్ళాడు. సత్ప్రవర్తన గల ఆ ద్వారపాలకుడు వినయశీలి, ఇతరుల మాటలలోని ఆంతర్యాన్ని గుర్తింపగలవాడు, కార్యదక్షుడు, చక్కని ధైర్య సాహసములు గలవాడు. అతడు నిండు చంద్రుని వలె ఆహ్లాదకరుడైన శ్రీరాముని వెంటనే దర్శించి ఋషీశ్వరులతో కూడి అగస్త్య మహాముని వచ్చి ఉన్నాడు అని చెప్పాట. శ్రుత్వా ప్రాప్తాన్ మునిస్తాంస్తు బాలసూర్య సమప్రభాన్ ప్రత్యువాచ తతో ద్వాస్థం ప్రవేశయథాసుఖం తాన్ సంప్రాప్తాన్ మునీన్ దృష్ట్వా ప్రత్యుత్థాయ కృతాంజలి పాద్యార్ఘ్యాదిభిరానర్చ్యగాం నివేద్య చ సాదరం రామోభివాజ్య ప్రయత ఆసనాన్యాదిదేశః తేషు కాంచనచిత్రేషు మహస్సు చ నరేషు వరేషు చ కుశాంతర్ధానదత్తేషు మృగచర్మయుతేషు చ యథార్హం ఉపవిష్టాస్తే ఆసనేషు ఋషిపుంగవాః. వెంటనే ఆ వార్త వినగానే ఆ మహాత్ములను నిరాటంకంగా సాదరంగా ప్రవేశపెట్టండి అన్నాడు. ద్వారపాలకుడు వాళ్ళని స్వామివారి దగ్గరికి తీసుకువచ్చాడు. వారి దర్శనం అయినంతనే రఘురాముడు ఆసనం నుండి లేచి కృతాంజలి అర్ఘ్యపాద్యాది పూర్వకంగా భక్తి శ్రద్ధలతో ఆ మహాత్ములను సత్కరించాడు. ఆ ప్రభువు తరువాత అభివాదన పూర్వకంగా మహర్షులందరికీ గోదానములను చేసి ఆసనములను అలంకరింపవలసిందిగా వారిని ప్రార్థించాడు. ఆ ఉన్నతాసనములు బంగారంతో నిర్మితములై చిత్ర విచిత్రములుగా నుండాయి. వాటి మీద కుశాస్తరణములు, మృగచర్మములు పరచబడి ఉన్నాయి. శ్రేష్టములైన ఆ ఆసనములను ఋషి పుంగవులందరూ యథార్హముగా అలంకరించారు. రామేణ కుశలం పృష్టాః స శిష్యాః స పురోగమాః మహర్షయో వేదవిదో రామం వచనమబ్రువన్. వాళ్ళంతా
కూర్చుని కుశల ప్రశ్నలన్నీ గావించిన తరువాత ప్రభువుతో ఇలా అన్నారు. కుశలం నో మహాబాహో సర్వత్ర రఘునందన త్వాం తు దృష్ట్యా కుశలినం పశ్యామో హతశాత్రవం దిష్ట్యా త్వయా హతో రాజన్ రావణో లోకరావణః నహి భారస్సతే రామరావణః పుత్రపౌత్రవాన్ సతమస్త్వం హి లోకాం స్త్రీన్ విజయేథా న సంశయః దిష్ట్యా త్వయా హతో రామ రావణో రాక్షసేశ్వరః దిష్ట్యా విజయినం త్వాద్య పశ్యామः సహ సీతయా లక్ష్మణేన చ ధర్మాత్మన్ భ్రాత్రాత్వద్ధితకారిణా మాతృభిర్భ్రాతృసహితం పశ్యామోద్య వయం నృప. మహాబాహు రఘురామ, మేమందరం కుశలమే. శత్రువులను పరిమార్చి క్షేమంగానున్న నిన్ను దర్శించుట మా అదృష్టం. మహారాజా, లోకకంటకుడైన రావణుని హతమునర్చి ఎల్లరకును ఆనందమును గూర్చితివి. యథార్థంగా రాక్షసరాజైన రావణుని సపరివారంగా నిహతుని గావించుట నీకు ఒక లెక్కలోని విషయం కాదు. వాస్తవానికి నువ్వు ధనుర్ధారివై ముల్లోకములను జయింపగల మహావీరుడవు, ఇది నిశ్చయము. శ్రీరామ, ఓ ధర్మాత్మ, రాక్షసేశ్వరుడైన రావణుని జయించి కృతకృత్యుడవై వచ్చిన పిమ్మట పురుషోత్తముడవైన నిన్ను సీతామాతను నిరంతరము నీ హితమునే గోరుచుండెడి తమ్ముడవు లక్ష్మణుని దర్శింపగలుగుట మా సుకృత ఫలము. ప్రభు, పూజ్యురాండ్రైన కౌసల్యాది మాతలను భరత శత్రుఘ్నులను దర్శించుట మాకు ఎంతయో ఆనందదాయకం అన్నారు. దిష్ట్యా ప్రహస్తో వికటో విరూపాక్షో మహోదరః అకంపనశ్చ దుర్ధర్షో నిహతాస్తే నిశాచరాః యశ్చ ప్రమాణాత్ విపులం ప్రమాణం నేహ విద్యతే దిష్ట్యా తే సమరే రామ కుంభకర్ణో నిపాతితః దిశిరాశ్చాతికాయశ్చ దేవాంతగణరాంతకౌ దిష్ట్యా తే నిహతా రామ మహావీర్యా నిశాచరాః కుంభశ్చేవ నికుంభశ్చ రాక్షసౌ భీమదర్శనౌ దిష్ట్యా తౌ నిహతౌ రామ కుంభకర్ణసుతౌ మృధే యుద్ధోన్మత్తశ్చ మత్తశ్చ కాలాంతకయమోపమౌ యజ్ఞకోపశ్చ బలవాం ధూమ్రాక్షో నామ రాక్షసః కుర్వంతః కదనం ఘోరం ఏతే శస్త్రాస్త్రపారగాః అంతక ప్రతిమైర్బాణైః దిష్ట్యా వినిహతాస్త్వయా. స్వామి, ప్రహస్తుడు, వికటుడు, విరూపాక్షుడు, మహోదరుడు, అకంపనుడు, దుర్ధర్షుడు మున్నగు నిశాచరులు నీచే నిహతులైనారు. శ్రీరామ, కుంభకర్ణుడు స్థూలకాయులలో సాటిలేనివాడు, అంతేకాదు మిగుల బలిష్ఠుడు. అట్టి యోధుని నీవు రణరంగమునకు బలి ఇచ్చావు. ఓ రఘురామ, నిశాచరులలో మహాయోధులైన త్రిశిరుడు, అతికాయుడు, దేవాంతక నరాంతకులు సమరమున నిన్ను ఎదిరించి నేలపాలైనారు. కుంభకర్ణుని కుమారులైన కుంభుడు, నికుంభుడు అను భయంకర రాక్షసులు నీచే యుద్ధమున మడిశారు. ప్రళయకాలం మృత్యువు వలె భీకరులైన యుద్ధోన్మత్తుడు, మత్తుడు, మహాబలశాలి అయిన యజ్ఞకోపుడు, ధూమ్రాక్షుడను రాక్షసుడు ఆ యుద్ధమున మట్టిగరిచారు. శస్త్రములను ప్రయోగించుటలో నిపుణులు, అస్త్రవిద్యలలో ఆరితేరిన వారు అయిన ఈ రాక్షస వీరులందరూ కథన రంగమున ఘోరంగా పోరు సలిపి మృత్యువు వలె ప్రాణాంతకములైన నీ బాణములచే నిహతులైనారు. ఇది మాకు ఎంతో సంతోషదాయకం అన్నారు. దిష్ట్యా త్వం రాక్షసేంద్రేణ ద్వంద్వయుద్ధముపాగతః దేవతానామవధ్యేన విజయం ప్రాప్తవానసి సంఖ్యేతస్య న కించిత్తు రావణస్య పరాభవః ద్వంద్వయుద్ధం అనుప్రాప్తో దిష్ట్యా తే రావణిర్హతః దిష్ట్యా తస్య మహాబాహో కాలస్యేవాభిధావతః ముక్తస్సురరిపోర్వీర ప్రాప్తశ్చ విజయస్త్వయా అభినందామతే సర్వే సంశ్రుత్యేంద్రజితో వధం సోవధ్య సర్వభూతానాం మహామాయాధరో యుధి విస్మయస్వేష చాస్మాకం తచ్చుత్వేంద్రజితం హతం. ప్రభు, రాక్షసరాజైన రావణుడు దేవతలకును అవధ్యుడు. అలాంటి వాణ్ణి ద్వంద్వయుద్ధమున నుగ్గు గావించి విజయలక్ష్మిని వరించావు. ఆ సమరమున రావణుడు నీ చేతిలో తీరని పరాభవమునకు లోనయ్యాడు. ఆ రణమున రావణుని కుమారుడైన ఇంద్రజిత్తునకు లక్ష్మణుడితో ద్వంద్వయుద్ధము ప్రాప్తించుటయు అందు అతడు హతుడొగుటయు అతని అదృష్టము. మహాబాహు, మహావీర, కాలుని వలె వేగంగా విజృంభించుటలో ప్రముఖుడైన ఇంద్రజిత్తు వలన సంభవించిన నాగబంధముల నుండి నీవు లక్ష్మణుడు విముక్తులగుటయు నీ విజయ పతాకము రెపరెపలాడుటయు లోకమునకు ప్రాప్తించిన సౌభాగ్యమది. ఇంద్రజిత్తు మిగుల మాయావి, ఎవ్వరికిని ఇతడు అవధ్యుడు. అట్టి ఇంద్రజిత్తు యొక్క వధను విని మేము అందరమును నిన్ను అభినందిస్తున్నాము. ఇంద్రజిత్తు నిహతుడైనట్లు వినగానే మాకు కలిగిన ఆనందాశ్చర్యములు అవధులు లేనివి అన్నారు.
ఏతే చాన్యే చ బహవో రాక్షసాః కామరూపిణః దిష్ట్యా త్వయా హతా వీరా రఘూణాం కులవర్ధన దత్వా పుణ్యామిమాం వీర సౌమ్యాం అభయదక్షిణాం దిష్ట్యా వర్ధసి కాకుస్థ జయేనామిత్రకర్షణ. రఘువంశవర్ధన, రాక్షసులు అందరూ కామరూపులు అయినప్పటికీ వీరేగాక ఇతర ఇతర నిశాచర వీరులను నీచే రణరంగమున నేల కొరిగారు. దేవతలకును మహర్షులకును సకల లోకములకును అభయమిచ్చిన ప్రకారము లోకకంటకులైన క్రూర రాక్షసులను హతమార్చి కృతకృత్యుడవై విజయ పతాకమును ఎగురవేశావు. ఇలాగా ఈ పవిత్ర కార్యమునర్చి మా అందరికీ నీ శాంతి సౌభాగ్యములను ప్రసాదించావు. నీవు కలకాలము వర్ధిల్లుదువుగాక అన్నారు. శ్రుత్వాతు తేషాం వచనం ఋషీణాం భావితాత్మనాం విస్మయం పరమం గత్వా రామః ప్రాంజలిరబ్రవీత్. ఆ ఋషీశ్వరుల యొక్క అభినందన వచనములను విని శ్రీరాముడు ఆశ్చర్యపడ్డాడు. అంజలి ఘటించి వారితో ఇలా అన్నాడు. భగవంతః కుంభకర్ణం రావణం చ నిశాచరం అతిక్రమ్య మహావీర్యౌ కిం ప్రశంసథ రావణిం. మహోదరం ప్రహస్తం చ విరూపాక్షం చ రాక్షసం మత్తోన్మత్తౌ చ దుర్ధర్షౌ దేవాంతక నరాంతకౌ అతిక్రమ్య మహావీర్యాన్ కిం ప్రశంసథ రావణిం. అధికాయం త్రిశిరసం ధూమ్రాక్షం చ నిశాచరం అతిక్రమ్య మహావీర్యాన్ కిం ప్రశంసథ రావణిం. కీదృశో వై ప్రభావోస్య కిం బలం కః పరాక్రమః కేన వా కారణేనైష రావణాదతిరిచ్యతే. శక్యం యది మయా శ్రోతుం న ఖల్వా జ్ఞాపయామి వః యది గుహ్యం న చేద్ వక్తుం శ్రోతుమిచ్ఛామి కథ్యతాం. శక్రోపి విజితస్తేన కథం లబ్ధవరశ్చ సః కథం చ బలవాన్ పుత్రో న పితా తస్య రావణః. కథం పితుశ్చాభ్యధికో మహాహవే శక్రశ్చ చేతా హి కథం స రాక్షసః వరాశ్చ లబ్ధాః కథయశ్చ మేద్య తత్పృచ్ఛతశ్చాస్య మునీంద్ర సర్వం. పూజ్యులైన మహాత్ములారా, నిశాచరులైన రావణ కుంభకర్ణులు ఇరువురును మహావీరులే. వారిని కాదని ఇంద్రజిత్తునే ఏల ప్రశంసిస్తున్నారు మీరు? మహోదరుడు, ప్రహస్తుడు, విరూపాక్షుడు, మత్తుడు, ఉన్మత్తుడు, దుర్ధర్షులైన దేవాంతక నరాంతకులు అను రాక్షసులు ఎల్లరూ మహావీరులే కదా. వీళ్ళందరినీ పక్కకి నెట్టి ఇంద్రజిత్తును మాత్రమే కొనియాడుటకు కారణం ఏమిటి? మహాయోధులైన అతికాయుడు, త్రిశురుడు, ధూమ్రాక్షుడు మున్నగు రాక్షసులను గూర్చి ప్రస్తావింపక ఇంద్రజిత్తుని ఒక్కరినే ఎందుకు మెచ్చుకుంటున్నారు? ఇంతకును అతని శక్తి సామర్థ్యములు ఎలాంటివి, బల పరాక్రమములెంతటివి, ఎందువలన అతడు రావణుని కంటేనూ అధికుడు? నేను వినదగినది అయినచో, రహస్యమైనది కానిచో ఆ విషయములను వినగోరుచున్నాను. దయతో చెప్పండి. నా ప్రార్థన అన్నాడు. ఆజ్ఞ ఏమాత్రమును కాదన్నాడు. ఇతడు ఇంద్రుని ఎట్లు జయించాడు? ఇతడు పొందిన వరములు ఎలాంటివి? తండ్రి అయిన రావణుని కంటెను ఇతడు శక్తిశాలి ఎలా అయ్యాడు? రణ కౌశలమున తండ్రి కంటెను ఇతనిదే పై చెయ్యి ఎలా అయింది? ఈ రాక్షసుడు ఇంద్రుని అంతటి వానిని ఎట్లు జయించాడు? ఏ ఏ వరములను పొందాడు? ఓ మునీంద్ర, నేను అడుగుచున్న ఈ విషయములను అన్నింటినీ ఇప్పుడే దయతో విపులంగా తెలుపుము అన్నాడు. ఇత్యాశ శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే ప్రథమ సర్గ. మీరు కూడా గమనించే ఉంటారు, ఇంద్రజిత్తుతో జరిగిన యుద్ధం ఇది పూర్వం జరిగిన సభ ఈ సెషన్స్లో కూడా నేను చెప్పాను. ఇంద్రజిత్తు, కుంభకర్ణుడు, రావణాసురుడు, ఈ ముగ్గురుతో జరిగిన యుద్ధం సామాన్యంగా కనిపించదు మీకు. ఇంద్రజిత్తుడిది ఎలా ఉంటుంది అంటే జిత్తుల మారి యుద్ధం. చాలా దారుణంగా ఉంటుంది వాడి యుద్ధం. అంచేత ఇక్కడ ఋషులంతా వచ్చి, ఇప్పుడు ఒక మహాసంగ్రామం జరిగిందండి. జరిగిన తర్వాత ఆ సంగ్రామం మనం చూసాం. మహర్షి వర్ణించాడు అద్భుతంగా. అసలు యుద్ధం మనం చూస్తున్నట్టే కనిపించింది అక్కడ. అందులో ఒక్కోసారి పునశ్చరణ చేసుకుంటే, అంటే ఎలా ప్రొసీడ్ అయ్యింది ఈ యుద్ధం, ఇందులో ఎవడు మరీ దారుణంగా కనిపించాడు, ఎవడు ఎలాంటి యుద్ధం చేశాడు అని చూస్తే మనకి ఖచ్చితంగా కుంభకర్ణుడిది ఒకటి ఎలా ఉంటుంది అంటే, అమితమైన బలశాలి వాడు. వాడిని
పార్ట్స్ అండ్ పార్ట్స్ అంటే బిట్స్ అండ్ పీసెస్లో నరకాల్సి వచ్చింది వాడిని. వాడు అమితమైన బలంతో ముందరికి వచ్చి అలా అందరినీ తినడం మొదలుపెట్టాడు. అంతే వాడు వాడు చేస్తున్న పని అది. ఇంద్రజిత్తు దగ్గరికి వచ్చేసరికి రకరకాల యుద్ధాలు, అభిచార హోమంతో మొదలుపెట్టాడు. ఇది అదృశ్యంగా ఉంటూ యుద్ధం చేశాడు, బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు. అంచేత ఆ ఇంట్రికేట్ విషయాలు, ఎందుకు వాడు ఆ విధంగా యుద్ధం చేయగలిగాడు, వాడు వెనకాల ఏంటి ఆ పవరు, ఇదంతా ఇప్పుడు మనకి చెప్పబోతున్నాడు మహర్షి. శ్రీరాముడు కూడా అడిగాడు వీళ్ళ దగ్గరికి. రావణాసురుడి యుద్ధం, రామరావణ యుద్ధం చాలా గొప్పది, దాంట్లో ఏం డౌట్ లేదు. నువ్వా నేనా అన్నట్టు చేశారు, చివరికి యుద్ధం ముగిసింది. అయితే ఇక్కడ మరో సమస్య. మహర్షులంతా వచ్చారు శ్రీరాముడి దగ్గరికి, వచ్చి రకరకాలుగా చెప్పారు. ఇక్కడ వచ్చిన విషయం ఏమిటంటే, గొప్పవాళ్ళు మహర్షులు ఎప్పుడైతే మాట్లాడతారో వాళ్ళు ఒక అంతఃస్థితి నుంచి మాట్లాడతారు. అంటే ఒక అంతరంగం ఉంటుంది దాంట్లో. వాళ్ళకి ఒక మహర్షిని ఎందుకంటాము అంటే, దర్శనాత్ ఋషి అన్నారు. అంటే వాళ్ళు దర్శిస్తారు, కొన్ని విషయాలని గ్రహిస్తారు, నిరంతరం తపస్సులో ఉంటారు. కాబట్టి వాళ్ళ మేధస్సు మామూలు మేధస్సు కాదు. వాళ్ళు దర్శించేది అందరూ దర్శించరు. వాళ్ళు ఎన్నో విషయాలని క్రోఢీకరించుకుని, సమన్వయపరుచుకుని, దేశకాల పరిస్థితులను కూడా చూసుకుని, ఓహో ఇప్పుడు ఇలా ఉంది, ఆ తర్వాత ఇలా ఉంటుంది అని చక్కగా బ్యూటిఫుల్ అనాలిసిస్ చేయగలిగిన వారు వాళ్ళు. వాళ్ళ మాటల్లో నట్లు ఉండవు. వాళ్ళు చెప్తున్నది చక్కగా సూటిగా క్లియర్గా ఇలా 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 చెప్పుకుంటూ వెళ్ళి చక్కగా శాస్త్ర సమ్మతంగా మాట్లాడి, వేదోక్తంగా మాట్లాడి, ధర్మాధర్మముల గురించి వివరించి, ఇది ఇలా ఉంది కాబట్టి ఇది ఇలా ఉంది కాబట్టి ఇలా చేయకూడదు, ఇలా చెయ్యాలి, ఇలాగే చెయ్యాలి అని చెప్పి వెళ్ళిపోతారు. ఎక్కువ మాట్లాడరు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి, ఎప్పుడైతే రామరావణ యుద్ధం గురించి కొద్దిగా వాళ్ళు వివరంగా చెబుతూ, ఇలా వీళ్ళని చంపావు, వాళ్ళని చంపావు, వాళ్ళని సంహరించావు, వీళ్ళ వల్ల కానిది నువ్వు చేసావు, ఇలా చెప్పుకుంటూ వస్తూ ఇంద్రజిత్తుని కొద్దిగా హైలైట్ చేశారు వాళ్ళు. చేసినప్పుడు మళ్ళీ చూడండి, ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, శ్రీరాముడు నమస్కారం పెట్టి ఆ పాయింట్నే పట్టుకున్నాడు. ఎందుకంటే యుద్ధం చేసినవాడు ఆయన. ఏమండి మీరంతా బాగానే చెప్పారు, ఇదంతా బాగానే ఉంది, బట్ ఇదేమిటి ఉన్నట్టుండి మీరు ఇంద్రజిత్తుని ఎందుకు హైలైట్ చేశారు, ఏదైనా రహస్యం ఉన్నదా, చెప్పకూడదైతే వదిలేండి, లేకపోతే నాకు చెప్పండి, ప్రార్థిస్తున్నానన్నాడు. తశ్చతద్వచనం శ్రుత్వా రాఘవస్య మహాత్మనః కుంభయో నిర్మహాతేజ రామమేతదువాచ. మహాత్ముడైన శ్రీరాముడు ఇలా అడగ్గా, మహా తేజస్వి అయిన అగస్త్య మహాముని ఆ ప్రభువునకు ఇలా వివరించడం మొదలుపెట్టాడు. ఏమిటయ్యా అంటే, శృణు రామ కథావృత్తం తస్య తేజోబలం మహత్ జఘాన శత్రూన్ ఏనాసౌ నచ వధ్యస్య శత్రుభిః. మహితమైన ఆ ఇంద్రజిత్తు వృత్తాంతమును గూర్చి వివరిస్తాను విను అన్నాడు. అసాధారణమైన తన శక్తి సామర్థ్యముల చేత పెక్కుమంది శత్రువులను సంహరించాడు. సహజంగా ఎంతటి శత్రువులను అతనిని వధింపజాలరు. తావత్ తే రావణస్యేదం కులం జన్మ చ రాఘవ వరప్రదానం చ తథా తస్మై దత్తం బ్రవీమితే. పురా కృతయుగే రామ ప్రజాపతిసుత ప్రభు పులస్త్యో నామ బ్రహ్మర్షి సాక్షాదివ పితామహః. నానుకీర్త్యా గుణాస్తస్య ధర్మతశ్శీలతస్తథా ప్రజాపతేః పుత్ర ఇతి వక్తుం శక్యం హి నామతః. ప్రజాపతిసుతత్వేన దేవానాం వల్లభో హి సహ ఇష్టः సర్వస్య లోకస్య గుణైః శుభ్రైర్మహామతిః. రఘువర, ముందుగా రావణుని వంశక్రమమును, అతని పుట్టు పూర్వోత్తరములను, అతనికి వరములు లభించిన తీరును వివరిస్తాను, శ్రద్ధగా విను అన్నాడు. ఇది కృతయుగం నాటి కథ. పూర్వకాలమున పులస్త్యుడు అని ఒక బ్రహ్మర్షి ఉన్నాడు.
అతడు బ్రహ్మదేవుని మానస పుత్రుడు, సర్వసమర్థుడు, తండ్రి అంతటి తేజశాలి. ప్లీజ్ అండర్లైన్ దిస్ సెంటెన్స్. అతను బ్రహ్మదేవుడి మానస పుత్రుడు. చాలా చోట్ల రకరకాల మాటలు చెప్పారు. బ్రహ్మదేవుడు ఏదో ఇంద్రుడి సభకి దగ్గరికి వెళ్ళినట్టు, అక్కడ ఏదో స్ఖలనం అయినట్టు, ఇలాంటివి కాదది. బ్రహ్మదేవుడి మానసపుత్రుడైన సర్వసమర్థుడు, తండ్రి అంతటి తేజశాలి, అతడు ధర్మనిరతుడు, ఉత్తమ శీల సంపద గలవాడు, అతని గుణ వైభవములు వర్ణనాతీతములు, అతనిని ప్రజాపతి సుతునిగా పేర్కొనుటకు మాత్రము వీలవుతుంది. బ్రహ్మదేవుని యొక్క కుమారుడవుట వలన అతడు సకల దేవతలకును ప్రీతిపాత్రుడు. అంతేకాదు ప్రజ్ఞా ప్రభావములను బట్టి స్వచ్ఛములైన ఉదాత్త గుణముల చేతను అతడు సమస్త లోకముల వారికి ఇష్టుడు. సతు ధర్మ ప్రసంగేన మేరోః పార్శ్వే మహాగిరే తృణబింద్వాశ్రమం గత్వా న్యవసన్ మునిపుంగవః తపస్తేపేచ ధర్మాత్మా స్వాధ్యాయ నిరతేంద్రియః గత్వాశ్రమపదం తస్య విఘ్నం కుర్వంతి కన్యకాః దేవపన్నగ కన్యాశ్చ రాజర్షితనయాశ్చ యాః క్రీడంత్యోऽప్సరసశ్చైవ తం దేశముపవేదిరే సర్వర్తుషూపభోగ్యత్వాత్ రమ్యత్వాత్ కాననస్య చ నిత్యశస్తాస్తు తం దేశం గత్వా క్రీడంతి కన్యకాః దేశస్య రమణీయత్వాత్ పులస్యో యత్ర సద్విజః గాయంత్యో వాదయంత్యశ్చ లాసయంత్యస్తథైవ చ మునేస్తపస్వినస్తస్య విఘ్నం చక్రురనిందితాః అథ క్రుద్ధో మహాతేజా వ్యాజహార మహామునిః యామే దర్శనమాగచ్చేత్ సా గర్భం ధారయిష్యతి. ఈ పులస్త్యుడు తపశ్చర్యకై మేరు మహాపర్వతమునకు ప్రక్కన గల తృణబిందు మహర్షి యొక్క ఆశ్రమమునకు వెళ్ళి అక్కడ నివసించడం మొదలుపెట్టాడు. ఈ ధర్మాత్ముడు జితేంద్రియుడై స్వాధ్యాయ నిరతితో తపస్సాచరిస్తున్నాడు. ఆ సమయమున పెక్కుమంది కన్యలు అక్కడ విహరించుచుండుటచే పులస్త్యుని తపస్సునకు విఘ్నములు కలుగుతూ వచ్చాయి. దేవకన్యలు, నాగకన్యలు, రాజర్షితనయలు, అప్సరసలు ఆ ప్రదేశమునకు వచ్చి క్రీడలు సల్పుచున్నారు. ఆ వనము అన్ని ఋతువుల యందును అనుకూలముగాను రమణీయంగాను ఉండుటచే ఆ కన్యలు ఎల్లరూ అనుదినము అచ్చటికి చేరి క్రీడించడం మొదలుపెట్టారు. పులశ్చ మహర్షి తపస్సు చేయుచున్న ఆ ప్రదేశము మిక్కిలి ఆహ్లాదకరంగా ఉండటం వలన ఆ కన్యలు ఆటపాటలతో, వాద్యములతో, నృత్యములతో నిర్భయంగా వినోదిస్తున్నారు. ఆ కన్యలు నిర్మల స్వభావలే అయినప్పటికీ సహజరీతిలో సాగుచున్న వారి క్రీడల వలన ఆ ముని యొక్క తపశ్చర్యలకు విఘ్నములు కలుగుచుండెను. అందులకు మహా తేజస్వియైన ఆ మహర్షి మిగుల క్రుద్ధుడై నా దృష్టి సోకిన కన్య గర్భవతి జగును అని కఠోరంగా పలికాడు. తాస్తు సర్వా ప్రతిశ్రుత్య తస్య వాక్యం మహాత్మనః బ్రహ్మశాపభయాద్భీతాః తం దేశం నోపచక్రముః తృణబిందోస్తు రాజర్షేస్తనయా న శృణోతి తత్ గత్వాశ్రమపదం తత్ర విచచార సునిర్భయా న సాపశ్య స్థితా తత్ర కాంచిదభ్యాగతాం సఖీం తస్మిన్ కాలే మహాతేజః ప్రాజాపత్యో మహాన్ ఋషిః స్వాధ్యాయం అకరోత్తత్ర తపసా భావిత స్వయం సా తు వేదశ్రుతిం శ్రుత్వా దృష్ట్వా వై తపసో నిధిం అభవత్ పాండుదేహా సా సువ్యంజిత శరీరజా బభూవ చ సముద్విగ్నా దృష్ట్వా తద్దోషమాత్మనః ఇదం మే కింత్వితి జ్ఞాత్వా పితుర్గత్వాశ్రమే స్థిత. ఆ మహాత్ముని కఠిన వచనములు చెవికి సోకినంతనే వారందరూ ఆ బ్రహ్మర్షి శాప వచనములకు భయపడి అక్కడ రావడం మానేశారు. రాజర్షి అయిన తృణబిందువు యొక్క కూతురునకు మాత్రము ఆ ఋషివచనములు వినబడలేదు. అందువలన ఆమె నిర్భయంగా యథాప్రకారం ఆ ఆశ్రమ ప్రదేశమును సంచరింపసాగింది. కానీ ఆమెతో గూడి ఆడెడి సఖులెవ్వరూ అక్కడికి రాలేదు, ఆమెకు కనిపించలేదు. ఆ సమయమున మహాతేజస్వియు ఋషీశ్వరుడు అయిన పులస్త్యుడు తన తపస్సులోని భాగముగా స్వయంగా వేదాధ్యయనమును గావిస్తున్నాడు. ఇంతలో ఆ తృణబిందుని కూతురు వేదపఠనమును విని కుతూహలంతో ఆ తపోనిధిని దర్శించింది. అంతటా మహర్షి దృష్టి సోకిన ఫలితంగా ఆమె దేహమున గర్భవతి లక్షణములు ఏర్పడ్డాయి. హఠాత్తుగా తనలో కనబడిన గర్భవతి లక్షణములను గమనించి ఆమె మిగులు ఆందోళనకు గురైంది. ఎలా వచ్చింది ఈ మార్పు నాలో అని చింతిస్తూ తండ్రి కడకు చేరి నిలబడింది. తాంతు దృష్ట్వా తథా భూతాం తృణబిందురథా బ్రవీత్ కిం త్వమేతత్
త్వత్సదృశం ధారయస్యాత్మనో వపుః సాతు కృత్వాంజలిం దీనా కన్యోవాచ తపోధనం న జానే కారణం తాతయేన మే రూపమీదృశం కింటు పూర్వం గతాస్మ్యేకా మహర్షేర్భావితాత్మనః పులస్ పులశ్చస్యాశ్రమం దివ్యం అన్వేష్టुं స్వసఖీజనం న చ పశ్యామ్యహం తత్ర కాంచిదభ్యాగతాం సఖీం రూపశ్చ తు విపర్యాసం దృష్ట్వా త్రాసాదిహాగతా. ఆమె శరీరంలోని మార్పుని చూశాడు ఆయన. అమ్మా, నీలో ఈ విపరీత పరిణామం ఎలా వచ్చింది అని తృణబిందువు తన కూతురును అడిగాడు. అంతటా ఆమె ఖిన్నురాలై అంజలి ఘటించి, తండ్రి, నా రూపం ఇలా మార్పు చెందుటకు కారణమేమో నాకు తెలియదు. కానీ ఎప్పటివలే నేను మహితాత్ముడైన పులశ్చ మహర్షి యొక్క దివ్యాశ్రమమునకు ఒంటరిగా వెళ్ళి నా సఖీజనుల కోసం చూశాను. నా చెరులలో ఒక్కరు కూడా అక్కడ కనిపించలేదు నాకు. కానీ నా రూపంలో వచ్చిన ఈ మార్పును చూసి భీతిల్లిక్కడికి వచ్చానన్నది ఆవిడ. తృణబిందుస్తు రాజర్షి తపసా జ్యోతిత ప్రభ ధ్యానం వివేశతచ్చాపి హ్యపశ్యదృషి కర్మజం సతు విజ్ఞాయతం శాపం మహర్షేర్భావితాత్మనః గృహీత్వా తనయాం గత్వా పునశ్చమిదమబ్రవీత్. భగవంస్తనయాం మే త్వం గుణైస్వైరేవ భూషితాం మిష్టాం ప్రతిగృహాణే మాం మహర్షే స్వయముద్యతాం. తపశ్చరణయుక్తస్య శ్రామ్యమాణేంద్రియస్య తే శుశ్రూషణపరా నిత్యం భవిష్యతి న సంశయః. తపప్రభావమున దివ్య తేజస్సంపన్నుడైన రాజర్షియకు తృణబిందువు ధ్యానమగ్నుడై పులశ్చ మహర్షి యొక్క శాపాదికములను దర్శించాడు. మహాత్ముడైన ఆ దివ్యర్షి యొక్క శాప ప్రభావమును ఎరింగిన తృణబిందువు తన తనయను వెంటబెట్టుకుని పులశ్చుని కడగేగా మహర్షితో ఇలా అన్నాడు. పూజ్య మహర్షి, ఈమె నా కుమార్తె, సద్గుణ సంపన్నురాలు. ఈమె స్వచ్ఛందంగా నీకు తనను సమర్పించుకొనుచున్నది. భిక్షగా స్వీకరింపుము స్వామి. నీవు జితేంద్రియుడవు, నిరంతరము తపశ్చర్య నిరతుడవు కనుక ఈమె నీకు సర్వదా శుశ్రూషలునర్చుచుండగలదు. ఇందులకు సందేహం లేదన్నాడు. తం బ్రువాణం తు తద్వాక్యం రాజర్షిం ధార్మికం తదా జిగృక్షురబ్రవీత్ కన్యాం బాఢమిత్యేవ సద్విజః దత్వా సతు యథా న్యాయం స్వమాశ్రమపదం గతః సాపి తత్రావసత్ కన్యా తోషయంతి పతిం గుణైః తస్యాస్తు శీలవృత్తాభ్యాం తుతోష మునిపుంగవః ప్రీతస్సతు మహాతేజా వాక్యమేతదువాచః. ధార్మికుడు రాజర్షియు అయిన తృణబిందువు వచనములను ఆలకించి పులశ్చ మహర్షి ఆ కన్యను స్వీకరింపదలిచాడు. తరువాత ఆ ద్విజుడు కన్యాదాతకు తన అంగీకారమును తెలిపాడు. అనంతరము తృణబిందువు విద్యుక్తముగా తన తనయను ఆ మహర్షికి అప్పగించి తన ఆశ్రమమునకు చేరాడు. ఆ కన్యయు తన సద్గుణములచే పతిని సంతోషపరచుచు అక్కడ మసలు కొనడం మొదలుపెట్టింది. మహాతేజస్వి అయిన ఆ ముని పుంగవుడు ఆమె సౌశీల్య సత్ప్రవర్తనలకు ఎంతయో ప్రీతుడై ఆమెతో ఇలా అన్నాడు. పరితుష్టోస్మి శుశ్రోణి గుణానాం సంపదాభృశం తస్మాద్దేవి దదామ్యజ్య పుత్రం ఆత్మసమం తవ. ఉభయోర్వంశకర్తారం పౌలశ్చైతి విశ్రుతం యస్మాత్తు విశ్రుతో వేదత్వయైషో జయతో మమ. తస్మాత్ స విశ్రవా నామ భవిష్యతి న సంశయః. ఏవముక్తా తు సా దేవి ప్రహృష్టేనాంతరాత్మన. దేవి, నీ గుణసంపద నన్ను మిగుల ముగ్ధుని గావించింది కనుక ఓ శుభాంగి, నేడు నీకు ఒక పుత్రుని ప్రసాదిస్తాను. అతడు నాయంతటి వాడగును. మరియు మన ఉభయ వంశములకును వన్నెదెచ్చువాడై అతడు పౌలశ్చుడుగా వాసికెక్కగలడు. నేను స్వాధ్యాయము చేయుచున్నప్పుడు ఇతడు నీ గర్భమునందుండియే ఆ వేదమంత్రములను విని వాటిని గ్రహింపగలడు. కావున ఇతనికి విశ్రవసుడు అను పేరు ఏర్పడును అన్నాడు. ఇది నిశ్చయం అన్నాడు. విశ్రవసుడు ఎందుకన్నాడు అంటే, గర్భంలోంచే వేదపఠనం చేస్తున్నప్పుడు, నేను స్వాధ్యాయం చేస్తున్నప్పుడు ఆ వేదమంత్రాల్ని విని గ్రహించేయగలడు, అందుకని విశ్రవసుడు అన్నాడు. అంతటా దేవి పతి వచనములను విని పరమానంద భరితురాలైనది. అచిరేణైవ కాలేన సూత విశ్రవసం సుతం త్రిలోకేషు చ విఖ్యాతం యశోధర్మ సమన్వితం శృతిమాన్ సమదర్శీ చ వ్రతాచారరతస్తథా పితేవ తపసాయుక్తో యభవద్విశ్రవా ముని. పిదప కొంతకాలానికి ఆ పులస్తుని పత్ని విశ్రవసుడను కుమారుని కన్నది. అతడు యశస్విగా ధర్మాత్ముడుగా ముల్లోకముల యందును ప్రసిద్ధి వహించాడు.
క్రమంగా విశ్రవసుడు తండ్రి వలనే వేద పండితుడు, సమదృష్టి గలవాడు, సదాచారముల యందును వ్రతములను ఆచరించుటలోనూ నిరతి గలవాడు అయి తపశ్చర్యలతో మునీశ్వరునిగా విఖ్యాతి వహించాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే ఉత్తరకాండే ద్వితీయ సర్గ శ్రీరామచంద్ర స్థితపారిజాత సమస్త కళ్యాణగుణాభిరామ సీతాముఖాంభోర్వ చంచరీక నిరంతరం మంగళమాతనోతు. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.